క్లుప్తమైనటువంటి దైవ సందేశం కొరకు మొదటి సమూయేలు 16వ అధ్యాయం 16, 13వ వచనాన్ని చదువుకుందాం. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. దేవుడి వాక్య భాగాన్ని మన వినికిడిని ఆశీర్వదించుగాక. ప్రార్థిద్దాం. స్తోత్రములు మా ప్రభు, ప్రేమ కలిగిన వాడా, మాట్లాడే దేవుడా, నీకు వందనాలు. నువ్వు మాట్లాడుతున్నావు గనకనే ప్రభా భూమి మీద క్రైస్తవ సంఘం ఉంది. నువ్వు మాట్లాడే దేవుడు కాకపోతే సంఘం ఉండదు. ప్రభా చదవబడిన వాక్య భాగాన్ని మా వినికిల్లో మీరు ఆశీర్వదించి నీ వాక్యము ద్వారా ఇప్పుడు మాతో మాట్లాడునట్లు నిరాశను ఇప్పుడు నీ శిలువ చాటు మరుగుపరిచి నీ రక్తము చేత బావుగా కడిగి అభిషేకించి నిరాశని నోట నీ మాటలే ఉంచి మా అందరితో మాట్లాడమని యేసునామమున ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. చదవబడిన వాక్య భాగంలో ప్రియ దేవుని బిడ్డలారా, సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనంలో చాలా చిన్నవాడు, వయసులో చాలా చిన్నవాడు, తర్వాత హోదాలో కూడా స్థాయి హోదా అంటారు కదా, అందులో కూడా చాలా చిన్నవాడు దావీదు. దావీదు యొక్క దైనందిక జీవితం ఏమిటి అంటే, అతని యొక్క విద్య, అతని యొక్క పనిబాటులు, బ్రతుకుదేరు కొరకు అతడు చేసేటువంటి తండ్రి చేతి కింద ఉండి చేస్తున్నటువంటి కార్యకలాపం పని ఏంటి అంటే గొర్రెలు కాచుకోవడం. 11వ వచనంలో నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయను అడుగగా అతడు ఇంకను కడసరి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయచున్నాడని చెప్పాను. కడసరి వాడు అంటే ఆఖరి వాడు అని అర్థం. ఆ ఆఖరి వాడు ఏం చేస్తున్నాడు అంటే ఏం లేదండి, వాడు పెద్ద లెక్కల్లో జనాభా లెక్కల్లో ఉన్నట్టు కాదు, యుద్ధవీరుడు ఏం కాదు. అప్పట్లో ప్రముఖులు అనగా అర్థం ఏంటంటే మంచి యుద్ధములో ఎన్నికైనటువంటి వారు, యుద్ధ సాలులు, అప్పటి యొక్క గౌరవప్రదమైనటువంటి విషయం అన్నమాట. యుద్ధంలో ఆరితేరిన వాడంటే సమాజంలో కానీ కుటుంబంలో కానీ కాసంత గౌరవం ఉంటుంది. కానీ దావీదు అసలు యుద్ధంలోనికి పోలేదు. పోయింది ఎక్కడికంటే గొర్రెలు కాచుకుంటున్నాడు. కనుక అతన్ని ఎవరు పట్టించుకోలేదు, సొంత తండ్రే పట్టించుకోలేదు. విషయం ఏంటంటే నీ కుమారులు పిలిపించు అంటే అందరినీ పిలిపించాడు. దేవుడేమో ఇతను కాదు అని చెబితే మరి అసలు యెషయికి దావీదును పిలిపించారనే ఆలోచన కూడా రాలేదు. యెషయి ఎవరు? తండ్రి. దావీదును పిలిపించాలనే ఆలోచన రాలేదు. ఎందుకంటే అసలు దావీదు యెషయి మైండ్ లో అసలు లేనే లేదు. అయితే దేవుడు పంపాడు కదా, యెషయి కుమారుల్లో ఒకరిని నువ్వు అభిషేకించని దేవుడు పంపించాడు. మరి చాలా ఎత్తరు అయిన మనిషి ప్రారంభంలో వచ్చాడు, ఏలియాబుని చూసి 6వ వచనంలో మరి
వారు వచ్చినప్పుడు అతడు ఏలియాబును చూచి, నిజముగా యెహోవా అభిషేకించేవాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడు అనుకున్నాను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చును, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. తర్వాత మరి యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. యెషై అబీనాదాబును పిలిచి సమూయేలు ఎదుటికి అతన్ని రప్పించగా అతడు యెహోవా ఇతన్ని కోరుకోలేదనెను. అప్పుడు యెషై షమ్మాను పిలవగా అతడు యెహోవా ఇతనిని కోరుకొనలేదనెను. యెషై తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలవగా సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి, చూసారా, అంటే 7 కుమారులను కూడా యెషై పిలిచాడు. పిలిచిన తర్వాత సమూయేలు అన్నాడు ఏంటంటే, యెహోవా వీరిని కోరుకోలేదు. ఆ తర్వాత 11వ వచనంలో సమూయేలు ప్రస్తావించాడన్నమాట. 11వ వచనంలో ప్రస్తావించింది సమూయేలు. నీ కుమారులందరూ ఇక్కడనున్నారా అని యెషైని అడుగగా, అది సంగతి. అతడు అంటే ఎవరు? అతడు యెషై. ఇంకాను కడసరి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయిచున్నాడని చెప్తాడు. మీరు ఆలోచించండి, అసలు యెషై మైండ్లో ఈ కడసరి వాడైన దావీదును గూర్చినటువంటి ఆలోచన అసలు లేదు. నీ కుమారులందరినీ పిలువంటే ఎలియాబును షమ్మాను వీళ్ళందరినీ పిలుచుకొని వచ్చాడు. అబీనాదాబును పిలిచాడు. 7 కుమారులను పిలిచాడు, కానీ దావీదును పిలవలేదు. అందరూ ఇక్కడే ఉన్నారా? మరి దేవుడు ఏంటి? యెషై కుమారుల్లో ఒకరిని రాజుగా అభిషేకించన్నాడు. కొడుకును పిలవయ్యా అంటే నువ్వు అందరినీ పిలిచాను అంటున్నావు. అందరూ ఉన్నట్టా లేకపోతే ఇంకా ఎవరైనా బయట ఉన్నట్టా అని సమూయేలుకు డౌట్ వచ్చి అడిగాడు. అలా అడగకుండా సమూయేలు వెళ్ళిపోతే దావీదు ప్రస్తావన అనేది యెషై తీసుకురాడు. కానీ సమూయేలు అడిగినసరికి యెషై తప్పకుండా దావీదును గూర్చినటువంటి మాట ప్రస్తావనకు తీసుకుని రావాల్సి వచ్చింది. ఆ తర్వాత మరి 12వ వచనంలో అతడు వాడిని పిలవనంపించి లోపలికి తోడుకుని వచ్చును. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించమని యెహోవా సెలవీయగా. నేను కోరుకున్నవాడు ఇతడే. బాగా వినాలి దయచేసి. దేవుడు కోరుకోవడం అనే ఒక ప్రక్రియ ఉన్నది. ఇది బాగా వినాలి. దేవుణ్ణి మనం నమ్ముతున్నాం, నువ్వు నేనే నమ్మట్లేదు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది దేవుని నమ్ముతున్నారు. కొన్ని కోట్ల మంది యేసే దేవుడు అని చెప్పిన వాళ్ళు ఒకరిద్దరు లేరు. లోకవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది యేసు ప్రభు యొక్క ఆరాధకులు ఉన్నారు. ఆయన కానుకలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు, ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. యేసయ్య చాలా గొప్పోడు అని చెప్పే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు ప్రత్యేకముగా కోరుకునే ఒక ప్రక్రియ ఉన్నది. నేను ఒక మాట అడుగుతున్నాను, మరి ఏలియాబు ఇశ్రాయేలుడే కదా? ఏలియాబు ఇశ్రాయేలుడే. తర్వాత ఏలియాబు యెషై యొక్క కుమారుడే. మరి తర్వాత అబీనాదాబు అనేవాడు ఉన్నాడు, అతడు కూడా ఇశ్రాయేలుడే. షమ్మాను ఇశ్రాయేలు యొక్క
మరి వంశమే. వీరు ఇశ్రాయేలు ప్రజలలో యుద్ధంలో పాల్గొన్నటువంటి వ్యక్తులు. దావీదు యొక్క అన్నలు ఇశ్రాయేలు యొక్క సైన్యములో సైనికులు. వాళ్ళు దేవుని యొక్క రాజ్యాన్ని కాపాడడానికి, దేవుని యొక్క దేశాన్ని కాపాడడానికి, దేవుని ప్రజలను కాపాడడానికి వారు యుద్ధ సైనికులు. వారు యెషయా యొక్క కుమారుడు. కానీ ఒక ప్రత్యేకమైనటువంటి పని కొరకు దేవుడు అభిషేకించవలసి వచ్చినప్పుడు, దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలుడైతే సరిపోదు, తర్వాత యెషయా కుమారుడైనంత మాత్రాన కూడా సరిపోదు. యెషయా కుమారులు ఒకడు నేను అభిషేకిస్తానన్నాడు. యెషయా కుమారులందరినీ అభిషేకిస్తానని దేవుడు చెప్పలేదు. ఇశ్రాయేలు ప్రజలలో వీళ్ళున్నారు, తర్వాత యెషయా కుమారులలో వీళ్ళున్నారు. కానీ దేవుడు కోరుకున్నది దావీదును కోరుకున్నాడు. ఈ కోరుకోవడం అనే ప్రక్రియ ఒకటి ఉన్నది చూసారా, అది చాలా అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవుడు కోరుకోవడం, మనం దేవుని దగ్గరికి వెళ్ళడం, ప్రార్థన చేయడం, దేవుడు మనకు కొన్ని సమాధానాలు ఇవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. క్రైస్తవ లోకంలో మరి చుటాబీడి దాగినోడు కూడా చెప్తాడు, దేవునికి ప్రార్థించాను, దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, నాకు దేవుడు ఇల్లు లేడు, నాకు దేవుడు ఇల్లుగా ఇచ్చేశాడు, అది ప్రార్థన చేసి ప్రార్థన సమాధానాలు పొందుకున్నాం అనేటువంటి సాక్ష్యం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు కోరుకోవడం, ఇశ్రాయేలు ప్రజలందరిలో యెషయా కుమారులలో మరి ప్రత్యేకంగా దావీదును దేవుడు కోరుకున్నాడు. దావీదును దేవుడు కోరుకున్నాడు. అక్కడ మనము ఆలోచించాలి. నేను క్రైస్తవురాలను అనేటువంటి ఆలోచన మంచిదే. క్రైస్తవులంగా మనం కొనసాగడం మంచిదే. దేవుడు అందరిలో ప్రత్యేకంగా మనల్ని దేవుడు కోరుకుంటున్నాడా లేదా? నువ్వు క్రైస్తవులలో ఉంటూ క్రైస్తవులలో మరీ ప్రత్యేకంగా దేవుని చేత నీవు ఎన్నుకొనబడిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. దట్ ఈస్ ద రియల్ క్రిస్టియానిటీ. లోకం నుండి క్రైస్తవ సంఘంలోకి వచ్చావు, ఇంకా అయిపోయినంత సంగతి అనుకుంటే నీ సంగతి అయిపోయింది. క్రైస్తవ సంఘములో మరలా వడపోత దేవుడు వేసినప్పుడు అక్కడ నువ్వు మరి ప్రత్యేకమైన వ్యక్తిగా దేవునికి కనబడాలి. దినాలు ఒక మాట చెప్పి నేను ముగిస్తా. దేవుడు నా హృదయంలో పెట్టిన భారం మేరకు లోకములో నుండి మనం ప్రత్యేకించబడిన తర్వాత సంఘములో పరిశుద్ధులు ఉన్నారు కదా, పరిశుద్ధుల గుంపులో మనం ఉన్నాం కదా, మరలా నువ్వు అక్కడ దేవునికి ప్రత్యేకమైన వ్యక్తిగా నువ్వు కనబడాలి. దేవునికి నీవు ప్రత్యేకమైన వ్యక్తిగా కనబడాలి. నువ్వు క్రైస్తవులలోనే ప్రత్యేకం. దేవుని నమ్మినటువంటి వ్యక్తులలోనే నువ్వు చాలా ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలి. ఆ కాన్సెప్ట్, ఆ తపన, ఆ వాంఛ నీకు లేకపోతే దేవుడు మనల్ని కోరుకోడు. ఇశ్రాయేలు ప్రజలందరినీ దావీదును కోరుకున్నట్టు కోరుకోలేదు. ఇశ్రాయేలు ప్రజలలో
దావీదును ప్రత్యేకంగా ఆయన కోరుకున్నాడు. ప్రత్యేకంగా దేవుడు మనల్ని కోరుకోవాలి అంటే పరిశుద్ధులలోనే నువ్వు ప్రత్యేకంగా కనబడాలి. పరిశుద్ధులలో నువ్వు చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా కనపడాలి. దేవుడు నిన్ను చూసి ఆయన పొగడకుండా ఉండలేకుండా ఉండాలి. పరమగీతము 7వ అధ్యాయము 1వ వచనం, రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు. నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచున్నది. నీ నాభీ దేశము మండలాకార కవసము, సమ్మిళిత ద్రాక్షారసము దాని యందు వెలితి పడక ఉండునుగాక. చూసారా, రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవు ఎంత అందంగా నడుచుచున్నావు. 6వ అధ్యాయం 1వ వచనం, స్త్రీలలో అధిక సుందరి వగుదాన సూలమతి కన్యక. చాలా మంది స్త్రీలు ఉన్నారు. ఈ చాలా మంది స్త్రీలు చాలా ఒకరికి మించిన ఒకరు అందంగా ఉన్నారు. కానీ సూలమతి కన్య అందరికంటే మించిన అందము గనుకనే స్త్రీలలో అధిక, మళ్ళా మామూలు సుందరత్వం కాదు, చాలా వ్యత్యాసము కలిగినటువంటి అందము ఇతర స్త్రీలతో పోల్చినప్పుడు ఈ సూలమతి కన్యకకు ఉన్నది. గనుకనే స్త్రీలలో అధిక సుందరి వగుదాన అని రాయబడింది. ఈ అందమును గురించి మాట్లాడడం అనేది మనకు పరమగీతంలో చాలా కనబడుతుంది, చాలా సందర్భాలలో మనకు కనబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, 4వ అధ్యాయం చూస్తే, నా ప్రియురాలా, నీవు సుందరివి, నీ ముసుగు గుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నాయి. దేవుడు పొగుడుతున్నాడు, నీవు సుందరివి, సుందరత్వం, సౌందర్యము, అందము. దేవుడు ఏం చేస్తాడు? నీకు ఒక రహస్యం చెబుతుంది. నాది ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చెబుతాను. దేవుని దగ్గర ఒక కొలమానం ఉన్నది. ఏంటి ఆ కొలమానం అంటే, దేవుడు ఏం చేస్తాడో తెలుసా? దేవుడు ఇతరులతో మనల్ని పోల్చి చూస్తాడు. నువ్వు క్రైస్తవుడు అనుకో, ఇతర క్రైస్తవులతో నిన్ను పోల్చి చూస్తాడు. నీవు క్రైస్తవ సంఘాలకు నువ్వు కాపరివి, ఒక సేవకుడు, ఒక విశ్వాసివి అయితే నిన్ను పోల్చి చూస్తాడు. ఇతరులలాగా ఉన్నాడా, వ్యత్యాసం కలిగి ఉన్నాడా అని దేవుడు చూస్తాడు. కనుకనే ఏం జరిగింది అంటే, యోబు గ్రంథంలో ఆ ప్రత్యేకమైనటువంటి వైనము పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. దయచేసి చూడండి, యోబు గ్రంథము 1వ అధ్యాయము దయచేసి 7వ వచనాన్ని చదువుదాం. యెహోవా, నీవు ఎక్కడి నుండి వచ్చితివని వాడిని అడుగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడు లేదు. బాగా ఈ మాట మీరు వినాలి. ఏం చెబుతున్నాడు దేవుడు?
అతడు యథార్థవంతుడు, భక్తిపరుడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడని చెబితే సరిపోద్దు కదా. అవన్నీ చెప్పిన తర్వాత లాస్ట్ లో ఏమంటాడంటే భూమి మీద ఇతని వంటి వాడెవడు లేడు. అది ఇప్పుడు మన ప్రసంగ అంశం అన్నమాట. అంటే దేవుని దృష్టి ఎలా ఉన్నది అంటే, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, భక్తి చేస్తున్నావు, సాధన చేస్తున్నావు, దేవుణ్ణి వెంబడిస్తున్నావు, అదంతా మంచిదే. కానీ అలా నువ్వు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఇంకొకటి దృష్టిలో పెట్టుకుంటాడు. నువ్వు భక్తి, ప్రార్థన, అన్ని కానుకలు ఇస్తున్నావు, భక్తి చేస్తున్నావు కదా, నీ సాటి విశ్వాసులను కూడా ఆయన చూసి, నీ సాటి విశ్వాసులలాగా నువ్వు చేస్తున్నావా, వాళ్ళకంటే ఎక్కువ నువ్వు చేస్తున్నావు కరెక్టే, కానీ ఇతరుల కంటే ఎక్కువ చేస్తున్నావా, తక్కువ చేస్తున్నావా అనే దృష్టి దేవునికి ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనం ప్రార్థన చేసి, నేను చాలా ప్రార్థన చేశాను అనుకోవద్దు. ప్రపంచ క్రైస్తవ సమాజంలో ఇంకా ఎక్కువ ప్రార్థన చేసే విశ్వాసులు ఉంటే ఉండొచ్చు. కనుక నేను ప్రార్థన చేశాను, నేను కానుక ఇచ్చాను, నేను దేవునికి సేవ చేశాను, పగలంతా ఉపవాసం ఉన్నాను అంటే ఇంకా అంతకు మించి భక్తి సాధన చేసే విశ్వాసులు ఎక్కడెక్కడ ఉన్నారో నాకు తెలియదు. గనక నేనేం చేసుకోవాలి అంటే, నా శక్తి లోపము లేకుండా దేవుని పని నేను చేయాలి తప్ప, ఎంత చేసినా సరే నా పనికి, నా సాధనకు నేను ఫలితం నేను ఇచ్చుకోకూడదు. నా దృష్టికి నా పని గొప్పది కావద్దు, నా దృష్టికి నా సాధన గొప్పది కావద్దు. ఎందుకంటే ప్రపంచ క్రైస్తవ సమాజం అంతా దేవుడు చూస్తున్నాడు. అందరి సాధనలను, అందరి సమర్పణలను, అందరి త్యాగములను దేవుడు పరిగణలోనికి తీసుకుంటున్నాడు. కనుక నూతిలో కప్పలాగా అదే ప్రపంచం అనుకుంటుంది కప్ప అనే సామెత ఉన్నట్టు, నువ్వు చేసిన గంట ప్రార్థన నీ దృష్టికి ఎక్కువైపోతే క్రైస్తవ సముద్రంలో ఎంత చేసి ప్రార్థన చేసిన వాళ్ళు, త్యాగాలు చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి. ఏలీయాబు, ఇశ్రాయేలు ప్రజలు మంచివాళ్లే, విగ్రహారాధికులు కాదు, యెహోవా దేవుని ఆరాధకులే, బలులు అర్పిస్తారు, ప్రార్థన చేస్తారు. కానీ దేవుడు వారిని కోరుకోలేదు. ఎందుకు కోరుకోలేదు? విగ్రహారాధికుడేనా? డైరెక్ట్ ఒకటే మాట అన్నాడు. ఏలీయాబును దేవుడు ఏం చేశాడట? త్రోసివేశాడట. సమూయేలు అనుకున్నాడు ఏలీయాబును చూసి, దేవుడు కోరుకునే మనుషులు ఇతడని. కానీ దేవుడు అన్నాడు, ఇతను నేను త్రోసివేశాను అన్నాడు. అంటే ఏంటి? త్రోసివేయక ముందు అతని మీద దేవుడు దృష్టి పెట్టిన ఒక గడియ, ఒక సమయం ఉండింది. అంటే అతన్ని దేవుడు దృష్టిలో పెట్టుకున్నాడు, దేవుడు అబ్జర్వేషన్ లో పెట్టాడు, తర్వాత త్రోసివేశాడు. దావీదును కూడా అబ్జర్వేషన్ లో పెట్టాడు, ఏలీయాబును అబ్జర్వేషన్ లో పెట్టాడు, ఇశ్రాయేలు ప్రజలందరినీ ఆయన అబ్జర్వేషన్ లో పెట్టాడు. ఆఖరికి దావీదు భక్తుడు దేవునికి దొరికాడు. ఇది రహస్యం ఏంటంటే, క్రైస్తవ సమాజం అంతటిని దేవుడు అబ్జర్వేషన్ లో పెట్టాడు. దావీదును కోరుకున్నట్టు ఈ అబ్జర్వేషన్ లో ఉన్న వాళ్ళలో ప్రత్యేకముగా దేవుడు ఎవరిని కోరుకుంటాడు అనే దాని మీద కీలకమైనటువంటి విషయం ఆధారపడం. దేవుడు కోరుకోవాలి.
నువ్వు క్రైస్తవుడివే, క్రైస్తవురాలే, చలామణి అవ్వచ్చు, కానీ దేవుడు నిన్ను కోరుకోవాలి. ప్రత్యేకమైన తన సంకల్పం కొరకు దేవుడు నిన్ను కోరుకోవాలి. అన్ని తరాలలో దేవుడు కొందరు వ్యక్తులను కోరుకున్నాడు. శద్రకు, మేషకు, అబేద్నెగోను కోరుకున్నాడు, దానియేలును కోరుకున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు కోరుకోవాలి అంటే నీకు ఒకటే దృష్టి ఉండాలి. నీ సాధన, నీ భక్తి నీ దృష్టికి గొప్పది కావద్దు. ఇది మొట్టమొదటి విషయం. నీ సాధన నీ దృష్టికి గొప్పది కావద్దు. ఎందుకంటే ప్రపంచ క్రైస్తవ సమాజంలో మనకంటే ఎక్కువ భక్తి సాధన చేసిన వాళ్ళు ఉండొచ్చు కదా. కాబట్టి నీ భక్తికి నువ్వే ఫలితాలను వెతుక్కోవడం మొదలెట్టొద్దు. ఇంత భక్తి చేశాను, నా స్థితి ఇది, నా పరిస్థితి ఇది, నా బహుమానం ఇది అని అమాయకంగా, అజ్ఞానంగా, ఏం దేవుడా ఇంత భక్తి చేశాను, నాకు ఏంటి రావాల్సిన మేలు రాలేదు అని మాట్లాడొద్దు. అదే నీకు మొత్తం క్రైస్తవ సమాజం యొక్క సినిమా చూపిస్తే నువ్వు గంట ప్రార్థనకి ఇలాగ అయిపోతున్నావు. అవతల సంవత్సరాల తరబడి కన్నీళ్లు ప్రార్థన చేసే వ్యక్తులు ఉన్నారు. వాడి గురించి నీకు తెలియదు. ఎంత వ్యతిరేక పరిస్థితుల్లో కూడా నన్ను వెంబడించే వ్యక్తులు ఉన్నారు. చిన్న కష్టం రాగానే నువ్వు తిరగబడుతున్నావు. ఆఫ్రికాలో, ఇంకొక దేశంలో, లేకపోతే నీ పక్క గ్రామంలో, ఎక్కడెక్కడో అందరినీ దేవుడు చూస్తున్నాడు, మనం చూడట్లేదు. దెబ్బలు తింటూ, అవమానాలు భరిస్తూ దేవుని కొరకు బ్రతకాలి, దేవుని వదలొద్దు అని ఒళ్ళంతా గాయాలైన, అవమానాలైన, అప్పుల బాధలైన దేవుని వదలకుండా దేవునికి నమ్మకంగా ఉండాలనే వ్యక్తులు ప్రపంచ క్రైస్తవ సమాజంలో ఉంటే, ఇప్పుడు ఒకడు వచ్చి ఏంటి ప్రభా నాకు 1000 రూపాయలు నష్టం వచ్చింది, నేను చేసే భక్తి సాధన ఏంటి, నువ్వే దేవుడు అనుకుంటున్నా, నాకు 1000 రూపాయలు ఎందుకు నష్టం వచ్చింది అని అంటే అక్కడ లక్షలు నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, ఆరోగ్యాలు, ప్రాణాలే నష్టపోయిన వ్యక్తులు ఉన్నారు. నీకు ఏ నష్టం వచ్చిందని ఇలా మాట్లాడతావు కదా. సరే, దేవుడు దృష్టిలో పెట్టుకుంటాడు. అలాగే అవును, ఏ నష్టం వచ్చిందా, ఆరోగ్యం పాడైందా, నా మీద రంకెలేసావు కదా. సరే సరే, దేవుడు కోరుకునే సమయం వచ్చినప్పుడు భవినాడి మాట, దేవుడు కోరుకునే సమయం వచ్చినప్పుడు ఇలాగూ మాట్లాడతాడు. ఏమంటాడు తెలుసా? ఏలియాబును త్రోసివేశానన్నాడు కదా, అలాగూ ఇతడిని ఈయనని నేను త్రోసివేశాను, వీళ్ళని కోరుకోవట్లేదు. రాని దేవుని రాజ్యానికి రాని, ఇశ్రాయేలు ప్రజలలో ఒకరిగా ఉండని గాని, నా ప్రత్యేకమైన ప్రణాళిక కొరకు నేను ఇతరుని నేను కోరుకోవట్లేదని దేవుడు మాట్లాడతాడు. మనకు దీనికి సమస్యకు పరిష్కారం ఒకటే. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో దేవునితో సహవాసం, ప్రభువును స్తుతించడం, దేవుని మీద సనగొద్దు, దేవుని సమర్థించాలి. భక్తి జీవితం అంటే అర్థం ఏంటంటే నువ్వు నా స్థితిలో దేవుణ్ణి సమర్థించాలి. నువ్వు ఏ స్థితిలో ప్రభువుని ఉంచినా ఆ స్థితిలో దేవుణ్ణి నువ్వు సమర్థిస్తేనే దేవుని దృష్టి దావీదు మీద ఉన్నట్టు నీ మీద ఉండే అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా చేసే భక్తి సాధనకు నీకు వ్యతిరేక పరిస్థితులు వచ్చినందుకు ఎందుకు ఇలా వచ్చింది, ఏంటి పరిస్థితి, ఎంత భక్తి చేసినా వేస్ట్లే అని ఆ రకమైన మనస్తత్వంలోనికి వెళ్ళిపోతే ఆఖరికి దేవుడు ఏలియాబును త్రోసివేశానన్నట్టు ఆ మాట వాడవలసి ఉంటుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఒకటే తెలుసుకోవాలి, నీ గదిలో నువ్వు సాధన చేస్తున్నావు,
నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు దేవుడిని వెంబడిస్తున్నావు, కానీ అంతకంటే క్రిటికల్ పొజిషన్ లో ఉండి దేవుని వెంబడించేవాళ్ళు, దేవునికి ప్రార్థన చేసేవాళ్ళు క్రైస్తవ లోకంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరితో కూడా దేవుడు నిన్ను పోల్చి చూస్తున్నాడు. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవ జీవితం అంటే ఆషామాషి విషయం కాదు. ఏలియావు నాకేంటి అనుకున్నాడు, దేవుడు పలికిన మాట ఎంత బాధాకరమైన మాట అండి. అతను నేను త్రోసివేశానన్నాడు, ఏలియాబును త్రోసివేశానన్నాడు. అదే మాట నీ గురించి మన గురించి ప్రభు మాట్లాడితే ఒకసారి వ్యక్తిగతంగా అన్వయించుకోగలమా? ఎంత కష్టము, తలకాయ వదిలిపోతుంది. దేవుడు ఆ మాట నా కోసమే వాడాడు, నీ కోసమే వాడాడు అని నువ్వు అనుకోగలమా? మనం అనుకోగలమా? అది అనుకొని నువ్వు హ్యాపీగా సంతోషంగా ఉండగలవా? నా దేవుడు అని నువ్వు చెప్పుకున్న వ్యక్తి నేను త్రోసివేశానంటే నువ్వు భరించగలవా అని అడుగుతున్నాను. నీ దేవుడు ఎవరు అంటే యేసయ్య, నీ రక్షకుడు ఎవరంటే యేసయ్య. అవతల యేసుప్రభు వారి తల్లి ఏమి నేను త్రోసివేశాను అంటే, కాబట్టి దేవుడు త్రోసివేశాననే మాట మన వ్యక్తిగత జీవితాలకు మనం అన్వయించుకుని తట్టుకోలేం. అయితే ప్రియదేవుని బిడ్డలారా, ఆ పరిస్థితి మనకు రావద్దు కదా. అన్వయించుకోవడానికే మనకు ధైర్యం లేదు, ఇష్టమే లేదు అసలు. మరి అలాంటి పరిస్థితి వస్తే దాన్ని భరించగలమా? కనుక దానికి ఒకటే పరిష్కారము, దేవుణ్ణి మనం ప్రేమించడానికి గాని వెంబడించడానికి గాని దేవునికి నువ్వు అర్పించుకోవడానికి గాని నీ దగ్గర కొలతలు ఉండొద్దు. దిస్ ఇస్ మై మెసేజ్. నువ్వు కొలతలు పెట్టుకోవద్దు. నువ్వు కొలతలు పెట్టుకుని భక్తి సాధన చేయదు. కొలతలు దేవుడు పెట్టుకున్నాడు, నువ్వెందుకు పెట్టుకోవడం? అన్నీ తెలిసిన వాడు ఏ పరిస్థితుల్లో ఎవడే భక్తి సాధన చేస్తున్నాడు అని అందరినీ ఆయన కొలమానం చేస్తున్నాడు. కనుక నీ సమర్పణకు, నీ ప్రార్థనకు, నీ త్యాగానికి, నీ విశ్వాసానికి, మరే భక్తి సాధనకైనా కొలతలు పెట్టుకుని ఇంత చేశాను అనే మాట నీ నోట రానివ్వద్దు. ఆ మనస్తత్వం వద్దు. మాట ఒకటే కాదు, ఆ మనస్తత్వం కూడా ఉండొద్దు. దేవుని కొరకు మనం ఎంతగా కరిగిపోవడము సాధ్యమో బాగా వినాలి ఈ మాట. దేవుని కొరకు మనం ఎంతగా కరిగిపోవడం సాధ్యమో, ఇది ఎంతకంటే కరిగిపోవడం సాధ్యం కాదు. దేవుని కొరకు నేను అనంతగానే మనం యేసయ్య కొరకు కరిగిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. మా ఆత్మీయ తండ్రి అపోస్తులు అద్దంకి రంజిత్ గారు ఇప్పుడు 21వ సంవత్సరంలో ఆయన సేవకు వచ్చారు. ఘోరమైన శ్రమలు, మరి గొప్ప దైవ పరిచర్య చేశారు. 100 సంఘాలు కట్టారు. కాసంత వృద్ధాప్యం ఎంతగా అయింది, ఇప్పుడు వృద్ధాప్యంలోనికి వచ్చారు. మరి క్యాన్సర్ అనేటువంటి ఒక వ్యాధి, భయంకరమైన క్యాన్సర్ అనే వ్యాధి సోకింది. వయసు ఒకటి వచ్చింది, తర్వాత భయంకరమైన క్యాన్సర్ ఒకటి వచ్చింది. ఇంత ప్రార్థన, ఇంత సేవ, ఇన్ని వేల ఆత్మల రక్షణ నడిపించాను. కాసంత రెస్ట్ తీసుకుందాంలే, విశ్రాంతి తీసుకుందాంలే అనే మాటే, ఆ ఊసే అసలు లేనే లేదు. మనం నేర్చుకోవాలి. ప్రియదేవుని బిడ్డలారా, ఇంత సేవ చేశాను, ఇప్పుడు వయసు ఎక్కువైంది, వయసుతో పాటు భయంకరమైన అనారోగ్యం వచ్చింది. ఇంకేం సేవ చేయాలి? కాసంత రెస్ట్ తీసుకుందాం, కాసంత విశ్రాంతి తీసుకుందాం, ప్రశాంతంగా
ఈ ఈ మిగిలిన శేష జీవిత దినాలు ప్రశాంతంగా బ్రతుకుదాం అనుకుంటే ఆయన నన్నోడు ఎవడు లేడు. ఇంత గొప్ప సేవ చేశాడు, భక్తుడు ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నాడు అని సమర్థించే వాళ్ళే తప్ప అనేవాడు ఒక్కడున్నాడు. ఎందుకంటే ఆయన అనాలంటే ఆయన దరిదాపులు పోయి ఉండదు కదా, భక్తిలో గాని, ప్రార్థనలో గాని, సేవలో గాని. మనకు ఈ భూమి మీద ఏ మానవుడు అనడానికి అంత అవకాశం లేనంత పరిచయంగా ఆయన చేశారు. కానీ ప్రియదేవుని బిడ్డలారా, ఇప్పుడే దేవుని సేవకు ఒకడు వస్తే ఎంత ఆరాటపడతాడో అలాగే ఇప్పటికీ ఆరాటపడుతున్నాడు ఆయన. ఇప్పుడే ఒకడు కొత్తగా సేవకు వస్తేమో దేవుని సేవ చేయాలి అని ఆరాటపడతారు కదా, అంతటి ఆరాటం. ఇంకా వయసు సహకరించకపోయినా, శరీరం సహకరించకపోయినా, పరిస్థితులు సహకరించకపోయినా వెళ్తున్నాను. దీనికి ఒకటే, కొలమానము ఆయన దగ్గర లేదు. గురువు గారి దగ్గర ఏం లేదు చెప్పండి. ఇంత చేశాను కనుక మరి చాలే అని అంటే కొలత ఆయన దగ్గర ఉన్నదని అర్థం. కొలత ఆయన పెట్టుకోవట్లేదు కనుకనే ఇంక ఈ రోజే కొత్తగా సేవకు వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు ఆయన. ఈ రోజే కొత్తగా సేవకు వచ్చినట్లు ఆయన ఎందుకు ప్రవర్తిస్తున్నాడంటే కొలత ఆయన దగ్గర లేదు. నా భక్తి, నా ప్రార్థన, నా సేవిది ఇంత చేశాననే కొలతలు లేకుండా దేవుని ఆరాధించి, సేవించి, సేవ చేసి ఇంత ప్రయాణం చేశాడు ఆయన. కొలతలు పెట్టుకుంటే మనం ఎక్కడ ఒక అడుగు కూడా మనం ముందుకేయలేం. దేవుణ్ణి ప్రేమించడానికి, సేవించడానికి, ప్రభువుకును సహకరించడానికి నీ దగ్గర ఏ కొలతలు ఉండొద్దు. ఇంత చేశాను అనే కొలతలు ఉండొద్దు. ఒకటే కొలమానం, నేను దేవుని కొరకు ఎంత కరిగిపోవడం సాధ్యమో అంతగా నా యేసయ్య కొరకు కరిగిపోతాను అనే ఆలోచన, తీర్మానం, ఆ కొలమానం నీ దగ్గర ఉన్నవా? భక్తికి పునాదిది. నీ వయస్సు, నీ ఆరోగ్యం, దేవుడు నీకు ఇచ్చినటువంటి జీవితం దేవుని కొరకు ఎంతగా కరిగిపోవడం సాధ్యం అంతగా కరిగిపోవాలంటే, అంతే తప్పించి ఎంత చేశాను అంత చేశాను అనే మాట నా నోట వద్దు అనే ప్రక్రియ, ఆ తీర్మానం నీలోనికి వస్తే ఆ తర్వాత దేవుని దృష్టి నీ మీద పడుతుంది. దాంట్లోనూ కొనసాగితే దేవుడు నేను కోరుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆలోచించండి, దేవుని కొరకు నువ్వు ఎంత కరిగిపోవడం సాధ్యం అంత కరిగిపోవాలి అనే మనసు ఉన్నదా? ఆ దిశగా ప్రయాణం ఉన్నదా? లేదు. కొలతల ప్రకారంగా భక్తి, కొలతల ప్రకారంగా దేవుని సేవించడం, కొలతల ప్రకారంగా, లిమిటేషన్ ప్రకారంగా దేవుని సేవకు మనం సహకరించడం, ఇదే నీ దగ్గర ఉండొచ్చు. దేవుడు ఏం అబ్జెక్షన్ చేయడు. కానీ ఒక టైం వస్తుంది, ఏలియాబుకు వర్తించిన మాట ఇలాంటి పరిస్థితులు ఉన్న వ్యక్తికి కూడా వర్తిస్తుంది, కొలతలు ఉన్న వ్యక్తికి వర్తిస్తుంది. కొలతలు ఉండొద్దు. నీ దగ్గర దేవుని కొరకు కొలతలు లేని భక్తి సాధన, ప్రేమ నువ్వు కలిగి ఉంటేనే దేవుడు నిన్ను కోరుకుంటాడు. లేకపోతే ఏలియాబును త్రోసివేశానన్నట్టు అనే మాట వాడవలసి ఉంటుంది. కనుక ప్రియదేవుని బిడ్డలారా, యేసయ్య కొరకు బ్రతికే జీవితమే అసలు సిసలైన బ్రతుకు. అందులోనూ కొలతలు పెట్టి ఇంత చేశాను అంత చేశాను అని నీ పైకి నువ్వు అనకపోయినా నీ మనసులో ఆ భావాన్ని కలిగి ఉండొద్దు. మనసులో ఉంటే కూడా నువ్వు ముందుకు వెళ్ళావు. కనుక కొలతలు అనేవి తీసిపారు. ఈ రోజే నువ్వు రక్షణ పొందావు. దేవుని కొరకు నువ్వు ఎంత చేసినా ఏమీ చేయలేదనే భావం, ఆ భావంతోనే మనం ముందుకు వెళ్ళాలి. ఆఖరి శ్వాస వరకు నీకు ఉండవలసింది ఇదే, మనకు ఉండవలసింది ఇదే, ఇంకొకటి కాదు. నీ ద్వారా లక్షల ఆత్మలు వచ్చిన, వేల సంఘాలు పెట్టిన,
మనకు ఉండవలసిన ఆలోచన ఇదే. దేవుని కొరకు నేను చేసింది ఏమీ లేదు. ఆ మనసు మనకు ఉండాలి. ఆ దిశగా మనం ప్రయాణం చేయాలి. దేవుడు అప్పుడు కోరుకుంటాడు. లేకపోతే మన బ్రతుకు కుక్కల దింపుని విస్తరాకు అయిపోతుంది. దేవుడు కోరుకోవాలి. దేవుడు నిన్ను కోరుకోవాలనుకుంటున్నావు. అయితే లిమిటేషన్ అన్ని పక్కన పెట్టేసి ఎంత కానుక ఇచ్చాను, ఎంత సేవ సహకరించాను. కొందరు అసలు దేవునికి ఒక 10 రూపాయలు కానుక ఇవ్వడానికి కూడా చాలా కష్టమైపోతుంది. దేవుడు ఎలా కోరుకుంటాడు? భక్సింగ్ గారు అలాంటి మహాకోటీశ్వరులు కోట్ల రూపాయలు దేవుని కొరకు వదిలేసిన వ్యక్తులు దేవుని సేవ కొరకు వదిలేశారు. వాళ్ళు త్యాగాలు చేశారు. మన జీవిలో 10 రూపాయలు వదులుకోకపోతే దేవుడు ఒకటి భక్సింగ్ గారిని చూస్తాడు, ఇటు మనల్ని చూస్తాడు. చూసి షహబాష్ 10 రూపాయలు కూడా వదులుకోలేకపోయా కనుక నువ్వే నా భక్తుడు అంటాడా దేవుడు? కాబట్టి బీద విధురాలు కానుకలు వేస్తుంది, ఇతరులు వేస్తున్నారు. దాన్ని యేసయ్య చూస్తా ఉన్నాడు. దేవుడు అందరినీ గమనిస్తున్నాడు, ఎవరెవరు ఎలా ప్రవర్తిస్తున్నాడు. కనుక మనం ఒకటే చేయాలి. నేను దేవుని కొరకు ఎంతగా కరిగిపోవడం సాధ్యమో అంతగా నా యేసయ్య కొరకు కరిగిపోతాను. అదే నా జీవితం. ప్రభా దిశగా నడిపించయ్యా అని దేవుని సహాయం కోరుకొని దాని కొరకు మనం నడుం కడదాం. ఆదివారం గుడికి వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, భక్తి చేస్తున్నాం అనుకోవద్దు. నీ ఆఖరి శ్వాస వరకు నీకు ఉండవలసింది. ఎంతగా దేవుని కూడా కరిగిపోవలసిందో అంతగా నేను కరిగిపోకపోతే ఎంత పని చేసినా అది వ్యర్థమే అనే ఆలోచన మైండ్ నీకు ఉండాలి. చాలా పని చేసి ఉండొచ్చు, కానీ ఇంకా చాలా నీ ద్వారా సోమరితనం కూడా ఉండొచ్చు. పనిని నువ్వు చూడొద్దు, ఇంకా నువ్వు ఎంత ఇవ్వాలో అది చూడు. నువ్వు ఎంత ఇచ్చావో చూడొద్దు, ఇంకా ఎంత ఇవ్వాలో చూడు. ఎంత ప్రార్థన చేసావో చూడొద్దు, ఎంత చెయ్యాలో చూడు. ఆ రకంగా మన వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేసుకొని దేవునితో నడుద్దాం. దేవుడి వాక్యాన్ని మన వినికి ఆస్వాదించుగాక. ప్రార్థించేద్దాం. స్తోత్రములు మా ప్రభు దయగలిగిన తండ్రి, మాతో మాట్లాడిన నీ వాక్యమును మా మనోనేత్రాల ఎదుట ఎల్లప్పుడూ నీవు ఉంచయ్యా. మా హృదయ పలకల మీద రాయి తండ్రి. మాలోని సోమరితనము అజ్ఞానం తొలగిపోవాలి, కొలతలు తొలగిపోవాలి. భక్త శ్రేష్ఠులు ఏ రీతిగా అయితే నీతో నడవడానికి ఎలాంటి కొలతలు లేకుండా వారి ఆఖరి శ్వాస వరకు తండ్రి నీతో నడుచుటకు వారు సర్వము త్యాగాలు చేశారు. ఒక కొవ్వొత్తిలాగా కరిగిపోయారు. అలాంటి కృప మాకును దయచేయమని, అటు కృప కలిగి ఇదిగో దావీదును నువ్వు కోరుకున్నట్టు మామూలును కూడా నువ్వు కోరుకోమని ప్రార్థిస్తూ ఇప్పుడు వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తం మనకి జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామం సంపూర్ణ కలుగును. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు.